జై సీతారాం. నేడు మనం మేర్కొండ దశకం 29 4th శ్లోకాలు చూసా ఉంటే భట్టత్రి స్టార్ట్ చేసారు. యేషు అనే ఆ అసురాలన్నీ మోదాత్ అగ్ని సంతోషలో సుధా కలశం దదత్సు మీసేతో ఆ అమృత కలక్షంన ఇచ్చి సా త్వం అప్పుడు మీరంటే దోరు మోహిని అవతారంలో ఉండిన హే కృష్ణ మీరు మమ దుశ్చేష్టితం సహద్వం నా ఓడ ఈ తప్పాన చెయ్యల్న మీరు తాల్హునండా. ఇక్కడ మనం గమనించి చూడాలే, మోహిని మాత తెలివుహ సెప్సే చేసేరు. ஆனால் ఆ అసురార్లు ఏమవిండారు, బయట ఊడి ఉండిన ఆ ఫిజికల్ మోహంలో ఆమె చెప్పింది ఏది తనోడ బ్రెయిన్ వెరీ ఎత్తుపోహండి ఉండాడు. ఇది ఎక్కడ వేరే దోర్లా మననే ఈ ఆయన పులంగల్ మూలంగా దేనా ఒకటి చూసి మోహించిన గడ్లో దానికి వెనహాతి మన రేటి ఏం ఒక పిన్ విలైవు ఉన్ను అనిసి తెలాహండ మోహిచ్చిపోయి ఒకటిలో మన పడేవేహా. ఇది మనహే, ఇది ఒక బ్యూటిఫుల్ అనే ఎగ్జాంపుల్. భట్టత్రి చెప్పారు ఇతి బ్రువాన ఇట్ట చెప్పిన మోహిని మాత పంక్తి ప్రభేద వినివేశిత దేవ దైత్య. రెండు గూర్న దేవర్గల్న సరి అసురర్న సరి పంక్తి ప్రభేద అంటే ఒక స్ట్రెయిట్ రోలో వాళ్ళిద్దరిన వినివేశిత అంటే కూండపెట్టి లీలా విలాస గతిభిహి అట్నే ఆడుకుంటా అని మయక్క పెట్టుకుంటా అని తాం సుధాం ఆ అమృతంన సమదాహ అంటే అతను డిస్ట్రిబ్యూట్ చేశారు అని చూసేమ. அடுத்த 5வது శ్లోకాలో చూసా ఉంటే అథ దావెన తేషు అసురేషు ఆ అసురార్లన్నీ జోషం స్థితేషు అన్ని అమేదిహ ఉండేప్పుడు వాళ్ళ రోగులో వాళ్ళు అనుకుంటారట, ఇయం అస్మాసు ప్రణయిని, ఇవో ఈ ఆంటిది వచ్చిందే ఇది మన సార్భానే ఉంది, మన అందరికి సమంగా పిరిచిత్తింది అనిసి వాళ్ళు ఎంచుతా ఉన్నాలో నా భగవాన్ ఏం చేశారు, భక్తలోక వశగత్వం. హే కృష్ణ మీరు భక్తర్లా వశం ఉండిన అతండు మీరేం చేశారు, సుధాం ఆ అమృతంన సురేషు సమాప్య మొత్తం అమృతంన దేవర్గలాహే మీరు పంచి ముడిచారు. అప్పుడు నిజ రూపం ఏత్య హే కృష్ణ మీయోడ నిజ రూపం ఎత్ అర్ధ పరిపీత సుధం. అర్ధ పరిపీత అంటే పాదిన తావిన ఆ అసురన్న స్వర్భానుం అనే అసురన్ వాండోడ వ్యాలావిహి వాండోడ తలన తన్నోడ చక్రంతో వెట్టితున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయాల అని మన అందరికి తెలిసిందే. ఈ స్వర్భాను అనే ఈ అసురన్ చూసామంటే మన కశ్యప మునివర్ని సింహికని పుట్టిన బిడ్డ. భగవాన్ ఈ తప్పాన సెయ్యలు చేసిన దానికి వానోడ తలన వెట్టితున్నారేహా, ఆ వెట్టేప్పుడు సిల్ల డ్రాప్స్ ఆఫ్ హిస్ బ్లడ్ ఫాల్స్ ఇన్ ద భూమి. ఈ భూమిలో పడియే దల్లోండి వెలంజిందే మనోడ ఉల్లిఫైని వెల్లిఫైని. ఈ రెండు చూసామంటే ఈ ఉల్లిఫైని సరి వెల్లిఫై సరి ఏమనేమో మన దానిలో మరుత్వ గుణాలు ఉంది. దేనికి ఆ నెత్తుర్ల అమృతం అనేది ఉందేహా, ఆ ఒక కారణానికే ఈ రెండులో మంచి గుణాలు ఉంది. అదే టైంలో ఏమంటారు, ఇది వచ్చి రజస్ని తమస్సున కూడిసే ఈ ఆనియన్ని గార్లిక్ని. ఈ స్వర్భానున మహావిష్ణు చక్రంతో కట్సేసిన దానికి వాడి తలని ఒళ్ళుని తనిగా ఉంది. దేంటే అమృతం పరిహిందానికి అలింజల. యాక్చువల్లీ ఈ స్వర్భాను చూసా అంటే పాంబులు ఉంటాయి, ఆ పాంబులోడ అసురన్. దానిహే రాహు చూసా అంటే పాంబోడ తలని, కేతు చూసా అంటే పాంబోడ ఒళ్ళుని. ఆ పాంబు జాడకు ఒక్కరు తెలాహండ రోగులో దూరిందానిహే దానికి వీళ్ళిద్దరిన ఛాయాగ్రహం అంటారు. ఈ రాహుని కేతువుని సూర్యుని చంద్రనే ఎత్తి సూంచారు. ఆ ఒక్క కోహంలోనే ఎవ్రీ ఇయర్ ఒక్కసూరే సూర్యగ్రహణంని చంద్రగ్రహణం అని ఈ స్వర్భానువే ఆ సూర్యుని చంద్రన్న పట్టారు. మేర్కొండి ఏం నడిచింది అనేది రేఠి అనుభవించుతా. జై సీతారాం.